జై శ్రీరామ్. భగవద్ ఆరాధనలో మనకి మనసు నిలవట్లేదు అనుకుంటున్నాం. నా అనుభవాన్ని మీతో చెప్పుకుందామని అనుకుంటున్నా. ఒక్కోసారి స్తోత్రాలు చదవడంలో ఇంట్రెస్ట్ కలుగుతుంది మానవ నైజం వల్ల, నాకేమో తెలీదు. ఒక్కోసారి పుస్తకాలు చదువుకోవాలి భగవత్ సంబంధాన్ని అని అనిపిస్తుంది. ఒక్కోసారి ధ్యానం చేసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ ఇవి అన్నీ కూడా మన గమ్యం భగవంతుడిని చేరడానికే కదా. ధ్యానంలో చేసుకుంటున్నాము అని మన మనసు అప్పుడు జపం చేసుకుంటున్నామని మన మనసు పూజ చేసుకుంటున్నాను వేరే వాళ్ళు పూజలు ప్రసాదాలు అవన్నీ చేస్తున్నామని వాటి మీదకి వెళ్ళకూడదు. నాకు అనిపించింది, అనుభవంతో అని అనిపిస్తుంది నాకు. మనకు కావాల్సింది భగవద్ ధ్యానం, భగవంతుని పాదాలను గట్టిగా పట్టుకొని ఉండటం. మన మనసు అటు ఇటు వెళ్తుంది కాదనట్లేదు. మనం ఈ చరాచర జగత్తులో లౌకిక సంబంధమైన సంఘంలో ప్రపంచంలో ఉంటున్నాం కాబట్టి తప్పదు. మనం ఏం చేస్తాం, మన వస్త్రాలు ఒక్కోసారి స్థానం తప్పుతాయి మన పనుల వల్ల. మనం సరి చేసుకుంటున్నాం కదా, ఇల్లు సర్దుకుంటున్నాం, ఒక్కోసారి ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా ఉంటాయి, సర్దుకుంటున్నాం. అట్లానే మన మనసుని కూడా ఎప్పటికప్పుడు భగవన్ నామంతో శుభ్రం చేసుకుంటూ మన మనసుని భగవత్ పాదార విందల మీదనే లగ్నమై ఉండాలి అని అనుకుంటారు. నిజంగా నాకు నా గురువుగారు చెప్పిన మాట కూడా అదే. ఆయనే నాకు గైడెన్స్, ఈ ఆధ్యాత్మికమైన బీజం వేసింది మా అమ్మమ్మ గారు, తర్వాత సుందర చైతన్యానంద స్వామి. ఆ గురువుగారి దయ వల్లనే నాకు ఆధ్యాత్మికంగా ఈ మాత్రం పురోగతి సాధించాను అని అనుకుంటా. ప్రతి క్షణం మీరు భగవంతుడిని దర్శించండి. ధ్యానంలో కూర్చున్నావా, జపంలో కూర్చున్నావా, పూజ చేస్తున్నావా, ఇవన్నీ ఏం అవసరం లేదు. వంట చేస్తున్నావా, అన్నపూర్ణమ్మ వారి అవతారం ఎత్తాను అనుకో. గానం చేస్తున్నాను అనుకున్నావా, అన్నమయ్య త్యాగయ్యల వాళ్ళని గుర్తు తెచ్చుకో. జపం చేసుకుంటున్నావా, నారదుల వారిని తలుచుకో. ధ్యానం చేసుకుంటున్నావా, రామకృష్ణ పరమహంసను వాళ్ళని తలుచుకో అని చెప్పారు. నేను ఈ రోజుకి అదే పాటిస్తున్నా. జపం చేస్తున్నానా, పూజ చేస్తున్నాను. ఒక్కొక్కసారి నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఇప్పుడు ఏంటంటే పూజలు నైవేద్యాలు వాటి మీద కంటే కూడా నాకు జపం తర్వాత ధ్యానం మీద అట్లా అనిపిస్తోంది. మీరు కూడా అసంతృప్తికి లోను కాకుండా, నిన్న కూడా దీనికి సంబంధించిన ఒక వీడియో చేశా. మీరు కూడా అట్లానే చేసుకోండి. ఎప్పటికప్పుడు మనం ఇంటిని ఎలా సవరించుకుంటున్నామో, మన దేహాన్ని ఎలా సవరించుకుంటున్నామో, మన మనసుని కూడా అట్లా సవరించుకుంటూ ఉంటే మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగగలం. అసంతృప్తికి లోను కావద్దు దయచేసి అని చెప్తున్నా. ఇది నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.